హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు నచ్చితే మీరు కూడా మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేయాలి అనుకుంటే విత్ ఇన్ ఏ మినిట్లోనే నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి ఇలా స్టైలిష్గా క్రియేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్తాను, విత్ ఇన్ ఏ మినిట్లోనే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది, ఇది కాపీ చేసుకోవాలి. లైక్ చేసి మాత్రం చూడండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్ చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చూడండి. టెక్స్ట్ పైన నొక్కి పట్టాను, బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేశాను, కాపీ చేశాను. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేశాను. గూగుల్ సెర్చ్లో జెమినీ అని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని వస్తుంది, ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో క్రియేట్ చేసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది. వీలైతే ట్రై చేయండి క్రోమ్ బ్రౌజర్లోనే. ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఒక చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని పెట్టండి అబ్బా, సపోర్ట్ కోసమే కదా కామెంట్ అడిగేది, పెట్టి చూడండి. ఓకే రైట్, ఫోటో జనరేట్ చేస్తుంది. చిన్న సలహా ఏంటంటే మీరిచ్చే ఫోటో ఇంత నీట్గా, ఇంత డీటెయిల్డ్గా, ఇంత దగ్గరగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి ఫుల్ ఫోటో క్రియేట్ చేస్తుంది, ఒక్కొక్కసారి హాఫ్ ఫోటో క్రియేట్ చేస్తుంది. సరే, ఫోటో మార్చి చూద్దాం. ప్లస్ అప్లోడ్ ఫైలు, ఫోటో, వీడియో లేదా గ్యాలరీ, ఇంకొక ఫోటో. ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఇంకొక ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఫుల్ ఫోటో వస్తుంది, ఒక్కొక్కసారి ఆ ఫోటో ఇస్తుంది. అది చూసుకుంటుంది. ఖచ్చితంగా ఫుల్ ఫోటో కావాలంటే ఎక్కువసార్లు ప్రయత్నించండి. ఆ ఫోటో పోర్ట్రేట్ మోడ్ అయినా పర్లేదు అనుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ కూడా వస్తుంది. మీకు అంత టైం ఉంటే ఒకసారి చూడండి. మీకైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను క్లియర్గా. సారీ, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇవ్వకూడదు. సరే, ఈ ఫోటో పైన నొక్కి పట్టి డౌన్లోడ్ ఇమేజ్, డౌన్లోడ్ అగైన్ నా ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, బ్యాక్ వచ్చాను. మళ్ళీ గూగుల్ జెమినీ ఫ్రెష్గా ఓపెన్ చేశాను. ప్లస్ అప్లోడ్ ఫైలు. ఇప్పుడు మారిస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ఈ మిస్టేక్ చేయొద్దు. ఒక్క ఫోటోని ఒకసారి క్రియేట్ చేస్తుంది, ఫ్రెష్గా వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి ప్రతిసారి క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలా వీడియోస్లో చెప్పాను. సో చూడండి, స్టైల్ మారింది. ఇలా ఇచ్చాను, ఇలా వచ్చింది. ఓకే, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుందండి. మీరు ట్రై చేయండి, డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తుంది. ఫోటో పైన క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను, డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేశాను, మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లోనే డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.